క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. సర్వాధికారి ఆదేశము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. లోకంలోకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ యేసు మనకు తన ఆజ్ఞల గురించి ప్రత్యేకంగా చెప్పాడు. మీరు ప్రపంచమంతటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించండి. మొదటి విషయం ఏమిటంటే, అతను మనము నివసించే ప్రపంచానికి పంపాడు. మన పరిధిలో ఉండే స్థలంలో, అంటే మనము సంప్రదింపులు జరిపే స్థలాలలో, మన పనిచేసే ప్రదేశంలో, మరియు ముఖ్యంగా మన కుటుంబంలోని ప్రతి ఒక్కరి కొరకు మనము పంపబడ్డాము. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను. ఎలియనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి పొందుకున్న నీవు, నేను సువార్తను ప్రకటించవలసిందే. ఎందుకంటే అది విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించే దేవుని శక్తి. సువార్త ప్రకటించడము మనపై పెట్టబడిన బాధ్యత మరియు ప్రతి ఒక్కరికి అత్యంత అవసరము. ఈ పని పాస్టర్లు, బిషపులు, సువార్థికులు లేదా అపోస్తలులపై మాత్రమే ఇవ్వబడలేదు. ఇది యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి యేసును పరిచయం చేయటానికి ప్రతి అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉండండి. ఏ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. మీరు పనిచేసే ప్రదేశంలో, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ స్నేహితులతో సంభాషించినప్పుడు యేసు గురించి మరియు ఆయన వారి కోసం ఏం చేయటానికి వచ్చారో వారికి తెలియజేయవచ్చు. దీని గురించి ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపితే పరిశుద్ధాత్మ నీకు చక్కనైన ప్రణాళికతో సహాయం చేస్తారు. స్నేహితులారా, మనము లోకమంతటికి గొప్ప సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే అది దేవుని శక్తి, ఆనందం, శాంతి, సమాధానము, ఆరోగ్యము, విమోచన మరియు నీతిని ఇస్తుంది. ప్రపంచానికి కావాల్సింది సువార్త. సువార్త అనేది మానవాన్ని చీకటి శక్తి నుండి విముక్తి చేసే, వారికి కొత్త జీవితాన్ని ఇచ్చే దేవుని వెలుగు. నా ప్రియమిత్రమా, సువార్త బోధించు. సువార్తను ప్రకటించుటకు దేవుని కృప మనకు బలపరచునుగాక. ఆమేన్.